చంద్రబాబు ఏక్ నంబర్ అయితే ఆయన శిష్యుడు ఓటుకు నోట్లో సహచరుడు రేవంత్ రెడ్డి 10 నంబర్ సీఎం గా పేరొందాడు. ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు ఎంతో మంది ఉపాధికి దూరం అవుతున్నారు. సీఎం గా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి ప్రజాకంటక నిర్ణయాలతో ఇప్పుడు ప్రజల మెప్పు నుంచి దూరం అవుతున్నారు. చంద్రబాబు కూడా నాడు వ్యవసాయం దండగా అంటూ హైటెక్ సిటీ కట్టి ఐటీ వెంట పరుగులు పెట్టారు. అదే వైఎస్ఆర్ నాడు వ్యవసాయాన్ని పండుగలా మార్చి భారీ ప్రాజెక్టులతో జలయజ్ఞం చేసి రైతులను బతికించాడు. చంద్రబాబు హైటెక్ మాయలను ఛేదించి రెండోసారి అధికారంలోకి వచ్చాడు. ఇక ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సైతం అనాలోచిత నిర్ణయాలతో ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం దృష్టిలో పల్చనైపోతున్నారు. మహిళలందరికీ ఉచిత బస్సు సర్వీసు పెట్టడం వల్ల అక్కడ ఆటోలు, క్యాబ్లు సహా చాలా మందికి ఉపాధి దూరమైంది. వారికి పూట గడవడం కాన కష్టమైంది. దీంతో పూట గడవని ఒక ఆటో డ్రైవర్ తన ఆటోని ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రజాభవన్ ఎదురుగా తీసుకొచ్చి నిప్పు పెట్టాడు. తను పెట్రోల్ పోసుకోబోతూ ఉంటే పోలీసులు ఆపేశారు. గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు శిష్యుడి అనాలోచిత నిర్ణయాలకు సాక్ష్యంగా ఈ వీడియో నిలుస్తోంది. చంద్రబాబు కూడా అలాంటి బాపతే అని అర్థమవుతోంది.